లాగిన్ చేయి, డబ్బులు తీసుకో, ఇంటికి పో. ఎవడ తలక బుర్ర వాడుతుంది, అవసరమా? అరే తిన్నావా, పడుకున్నావా, సుఖించావా, కొనుక్కున్నావా, వేసుకున్నావా, పోయావా, అంతే. అందుకానండి దేవుడు మిమ్మల్ని ఈ లోకంలోకి అడుగు పెట్టించాడు. అందుకొరకు ఆ తల్లి గర్భంలో మిమ్మల్ని ఆయన రూపించాను తెలియజేస్తున్నాడు. అందుకొరకే నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు అని దేవుడు చెప్తున్నాడు. తల్లి గర్భంలో రూపించబడతాను ముందే నేను ఎరిగి తిని, నేను చూచి తిని, జనములుగా ప్రవక్తగా. ఈరోజు మీ జీవితంలో ఏంటో అది, దానికి మిమ్మల్ని నిర్ణయించాడు. వీ హ్యావ్ టు రియల్లీ అనలైజ్. దేవుడు నాకు ఎందుకు ఇంకొక సంవత్సరాన్ని ఇచ్చాడు? అసలు దేవుడు ఎందుకు నన్ను ఇంకొక నూతన జీవితంలోకి అడుగు పెట్టించాడు? ఈరోజు చాలామంది వారి జీవితంలో విడిచిపెట్టి ఆపివేసి ఉన్నాయండి. దేవుడు మీ హృదయంలో పెట్టిన తలంపులే మీరు ప్రారంభించి ఆపివేసి ఉన్నాయండి. కానీ దేవుడు ఈ మాటను ప్రకటించవచ్చు. మీరు ఆపివేసినవి దేవుడు మరలా మిమ్మల్ని అభిషేకించి మీ ద్వారంగా కొనసాగింపజేస్తానంటాడు.